హలో, ఇవాళ నానమ్మ బిస్కెట్లు చేస్తుందమ్మా. ఒక కప్పు వేడి పాలు తీసుకోవాలి. వేడి పాలు తీసుకున్నాక దాంట్లో ఇదే కప్పుతోటి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఉప్పు, కొంచెం ఉప్పు 2 వేసి కలుపుకోవాలి. దాంట్లో ఒక నెయ్యి అయినా సరే, రిఫైండ్ ఆయిల్ అయినా సరే, ఒక అరకప్పు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలాగేనమ్మా కలిపేసుకొని దీనికి 5 గిన్నెల గోధుమ పిండి పడుతుంది. మళ్ళీ మనం ఇంకా 2 కప్పులు వేసుకొని చేసుకుందాం. మొత్తం 5 కప్స్ వేసుకోవాలి. నేను షుగర్ ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను అనమాట. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి కూడా పనికొచ్చేటట్టు షుగర్ లేకుండా కలుపుతున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు మనం ఇలాగా పక్కకు పెట్టేసేద్దాం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే నేను బిస్కెట్లు చేసి చూపిస్తాను. హలో, ఇలా చపాతీలా చేసుకోవాలమ్మా. చేసుకొని ఇలా మన ఇష్టం వచ్చిన డిజైన్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా ఏదైనా మన దగ్గర ఇది ఉంటుంది కదా, దాంతో ఇలాగ మనకి ఇష్టం వచ్చిన మోడల్స్ మనం కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, వాటితోటి కట్ చేసుకోవాలి. ఇలా తీసేసుకోవటమే, చాలా ఈజీ అమ్మా. చూడండి, దీని మీద మన ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ వేసాను, ఇంకా చేస్తున్నాను. ఇంకా డిజైన్స్ వేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి తల్లి, అందరు చేసుకోండి. ఆయిల్ వేడైందమ్మా, సిమ్ము మీద కాలింది. దాన్ని మనం సిమ్ము మీద పెట్టాలి, ఆయిల్ని హై మీద పెట్టద్దు. ఇలా ఒకటొకటి వేసేస్తే అవే పైకి వచ్చేస్తాయి. మనం అప్పుడే గంట పెట్టి కదలపోద్దు. చూసారుగా, చాలా తేలికమ్మా. ఇది షుగర్ లేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది అన్నమాట. అస్సలు మంట తీసేసేయండి, ఏం కాదు. మళ్ళీ మనం మంట తర్వాత వెలిగించుకోవచ్చు స్టవ్ని. ఇంతేనమ్మా, అవి బిస్కెట్స్ పైకి తేలుతున్నాయి. షుగర్ లేకుండా చేసినటువంటి బిస్కెట్స్ అమ్మా ఇవి. చూడండి, షుగర్ లేని వాళ్ళు తినొచ్చు. ఏమీ లేదమ్మా, ఒక 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు గోరువెచ్చని పాలు, 4 స్పూన్లు పంచదార వేసుకోండి, కొంచెం ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని సిమ్ము మీద కాల్చుకోవటమే. చపాతీలా కొంచెం మందంగా చేసుకొని అటు డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకొని చేసుకోవటమే. చూడండి అమ్మ, అందరు చేసుకోండి, చాలా బాగున్నాయి. తింటే కూడా ఇట్లా విరిస్తే చూడండి, అదో బిస్కెట్ కూడా బాగున్నది, విరిగించింది. బిస్కెట్ కూడా బాగుంది తల్లి, చేసుకోండి.